హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు టిక్ టాక్లో ఎక్కువ ఫాలోవర్స్ అండ్ మనకి లైక్స్ రావాలంటే ఏం చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. టిక్ టాక్ కూడా ఒక ఎస్ఈఓ ఉంటుందండి. ఆ ఎస్ఈఓ చేస్తేనే మ్యాక్సిమం మనకి ఫాలోవర్స్ అండ్ లైక్స్ వస్తాయండి. ఎస్ఈఓ అంటే ఏం లేదండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. యూట్యూబ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి దాని గురించి తెలిసే ఉంటుంది. ఎస్ఈఓ అంటే దానికోసం సపరేట్ కోర్స్ తీసుకోవాలి, లేకపోతే అది ఏముండదండి. సింపుల్ టిప్స్ ఉంటాయి. ఆ సింపుల్ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఆల్రెడీ మీరు ఫాలో అవుతుంటారు కొంతమంది, కానీ కొంతమంది తెలియదు. అవి ఏంటో ఈరోజు చెబుదాం అనుకుంటున్నాను. విజువల్గా చేసి చూపిద్దాం అంటే నా దగ్గర వేరే మొబైల్ లేదు. ఈ వీడియో మీకు నచ్చి ఎక్కువ మందికి రీచ్ అయితే కనుక ఈ వీడియో వాళ్ళు అడిగితే భయ్యా సరే మా కోసం ఒకసారి విజువల్గా చూపించండి అంటే నేను సపరేట్ వీడియో ఇంకోటి చేస్తాను. ముందుగా దీంట్లో మీరు టిక్ టాక్లో వీడియో అప్లోడ్ చేసే ముందు కొన్ని టిప్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు 100% మీకైతే ఫాలోవర్స్ పెరుగుతారు అండ్ మీకు లవ్ సింబల్స్ అంటే లైక్స్ కూడా ఎక్కువ వస్తాయి, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. సో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే మీరు మంచి కెమెరా ఉన్న మొబైల్ ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే నీట్గా వీడియో అనేది చాలా క్వాలిటీగా చాలా రిచ్గా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసే వీడియో వచ్చేసి రెడ్మీ నోట్ 5 Pro. దీనికి డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఇలా డ్యూయల్ కెమెరా మొబైల్తో చేయడం వల్ల ఏంటంటే మనం చాలా క్లియర్గా కనపడతాం విజువల్గా. మనం చేసే డబుల్ స్మాష్ కూడా బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది అయితే డిఎస్ఎల్ఆర్తో చేస్తారు. డిఎస్ఎల్ఆర్తో చేస్తే దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బీభత్సమైన క్వాలిటీ, కాసేపు చూడబుద్ధి అవుతుంది ఆ వీడియోని. అందుకనే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అనమాట. మీ దగ్గర పాసిబుల్ ఉంటే ఆ డిఎస్ఎల్ఆర్ కెపాసిటీ ఉంటే తీసుకొని ట్రై చేయండి. చాలా మీకు ఇంకా ట్రెండ్ అవుతారు. ఇంకా మొబైల్ అయితే చెప్పే కదండి, డ్యూయల్ కెమెరా ఉన్న మొబైల్ ఖచ్చితంగా తీసుకోండి. ఎక్కువ అంటే ఒప్పో, వివో, రెడ్మీలోనే ఉంటుంది. నేను చాలామందికి కామెంట్స్లో కూడా చెప్పామంట, భయ్య కానీ లేకపోతే అమ్మాయిలకి కానీ కింద కామెంట్లు చెప్పేవాడిని అనమాట. మీరు మొబైల్ చేంజ్ చేయండి, అంత క్లారిటీ కనపడట్లేదు. మీ పాపం మీరు చేసిన అంత టైం పెట్టి చేస్తారు కదా టిక్ టాక్ వీడియోస్. మరి అలాంటప్పుడు పాపం వ్యూస్ కానీ లైక్స్ కానీ రాకపోతే బాగా చేస్తుంది కదండి. అందుకని పాసిబుల్ ఉన్నంత వరకు మాత్రం కెమెరా చేంజ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ సెకండ్ వన్, మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు హ్యాష్ ట్యాగ్స్ ఖచ్చితంగా పెట్టండి. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏం లేదండి, ఆ వీడియో రిలేటెడ్గా కింద నేమ్ టైప్ చేసి పెట్టడం అన్నమాట. రీసెంట్గా చూసుకుంటే అందరూ వినయ విధేయ రామ ట్రైలర్ రిలీజ్ అయింది. అదేనే కాదు, ప్రభాస్ మూవీ సాహో రిలీజ్ అయినా కూడా దాని ట్రైలర్తో డబ్ స్మాష్ చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలంటే మనం కింద వీడియో అప్లోడ్ చేసే ముందు ఇప్పుడు కొత్త టిక్ టాక్లో అయితే పైన కొంచెం ఏదో మ్యాటర్ రాయమంటే దాని కింద హ్యాష్ ట్యాగ్స్ అని ఉంటుంది. మీరు హ్యాష్ ట్యాగ్స్ క్లిక్ చేసి ఎగ్జాంపుల్కి సాహో అయితే సాహో SAAHO సాహోలో హీరోయిన్, సాహో డైరెక్టర్, తెలుగు ట్రెండింగ్, తెలుగు మ్యూజికల్లీ వైరల్, ఇలాంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఆ హ్యాష్ ట్యాగ్స్ గురించి చూడాలి అంటే ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియో ఓపెన్ చేసి కింద ఏమేమి పెట్టారో చూడండి ఆటోమేటిక్గా. ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ టిక్ టాక్ అనేది ఫేమస్ అయిపోయింది, ప్రపంచం మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు మన పర్టికులర్గా మన కొంతమంది కంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి చూపించాలి అంటే మీరు కింద హ్యాష్ ట్యాగ్స్ తెలుగు అని పెడితేనే కదా మీరు రీచ్ అయ్యేది. ఏం పెట్టకుండా డైరెక్ట్గా కొంతమంది అప్లోడ్ చేస్తుంటారు అన్నమాట టిక్ టాక్లో వీడియోస్. అప్పుడు చాలామంది రీచ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మీరు హ్యాష్ ట్యాగ్స్ మాత్రం మర్చిపోకుండా పెట్టండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీడియో అప్లోడ్ చేసే ముందు దానికి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. కింద ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియోని మనం అట్లనే చూడలేం, ఏదో ఒక చేంజెస్ ఉండాలి వీడియోలో. అందుకని మీరు కింద ఎఫెక్ట్స్లో ఏది నచ్చితే దాన్ని క్లిక్ చేసి పెట్టండి. మళ్ళీ ఇంకోటి అండి, చాలామంది నేను గమనించాను, వీడియో ముందే షూట్ డబుల్ స్మాష్ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే డబుల్ స్మాష్ చేసే ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నార్మల్ క్యాజువల్ పెడుతున్నారు. పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే పైన టాప్ మనం తక్కువ సగం అంటే ఈ ఫ్రేమ్లో సగం వరకే మనం కనపడుతున్నాం అన్నమాట. అప్పుడు టాప్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, అది కనపడదు కదా. అందుకని మీరేం చేస్తారంటే కింద రెడ్ బటన్ కానీ క్లిక్ చేసి ఉంచి పైకి చెబుతూ ఉంటే మనం జూమ్ అవుతాం. జూమ్లో చాలా అందంగా ఉండవండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అదొకటి చాలా ప్లస్. అంటే ఇంతకుముందు నేనేం చేసిన డబ్ స్మాష్లో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అది, ఎందుకంటే నాకు తెలియదు ఎలా చేయాలో. ఈ వీడియో టిక్ టాక్లో కూడా
మన యూట్యూబ్లో కూడా ఎవరు అప్లోడ్ చేయలేదు టిక్ టాక్ వీడియోస్ని ఎలా చేయాలి అని చెప్పి, అంటే పర్టికులర్గా అన్ని రకాలుగా ఎలా చేయాలని కూడా ఎవరో చెప్పలేదు. హిందీలో వాళ్ళు అయితే చెప్తారు, నాకు అది హిందీ రాదు, అందుకని నేను నేర్చుకోలేకపోయా. తర్వాత చాలా నేర్చుకొని ఇప్పుడు ఓకే అండి, నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే కొన్ని లైక్స్ అండ్ ఫాలోవర్స్ పెరుగుతా ఉన్నారు. ఆ హ్యాపీ చెప్పలేమండి. మన ఫ్యాన్స్, మనకంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నా, అంటే ఫ్యామిలీ అనుకుంటాం కదా, మన ఫ్యాన్స్ ఉన్న లేకపోతే మన వ్యూస్ వచ్చిన మన వీడియోకి లైక్స్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఇది మీకు షేర్ చేసుకొని మీకు కూడా రావాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వచ్చేసి మెయిన్గా అండి, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. చాలామంది చేసే తప్పైతే ఇదే. ముందు మీరు ఖచ్చితంగా ట్రైప్యాడ్ తీసుకోండి. ట్రైప్యాడ్ 2000 3000 ఉంటుందని చెప్పేసి అనుకోమాకండి. ట్రైప్యాడ్ ఉంటే గనక మీరు ఏ రకంగా ఎంత సూపర్గా చేస్తారంటే అసలు నేను చెప్పలేను. ట్రైప్యాడ్ తీసుకుంటే ట్రైప్యాడ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఏంటో. మన ఫస్ట్లో ఏంటంటే ఆ బుక్స్ మధ్యలో పెట్టడం, లేకపోతే ఏదైనా హైట్ ఉంటే దాని మీద కింద పక్కన రాళ్ళు పెట్టి, నేను కూడా ఫస్ట్లో చేసేవాడిని. తర్వాత ట్రైప్యాడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ట్రైప్యాడ్తో చేయట్లేదు, నా దగ్గర లేదు. ట్రైప్యాడ్తో చేస్తే ఆ లుక్ కానీ అంతా చాలా బాగుంటుంది. ట్రైప్యాడ్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, తీసుకోవటం ఎందుకని చెప్పేసి అనుకుంటారు. కాదు, ట్రైప్యాడ్ తీసుకోండి. నేను యూజ్ చేసే ట్రైప్యాడ్ కూడా నేను కింద ఎవరైనా అడిగితే కామెంట్లో నేను చెప్తాను. ట్రైప్యాడ్ తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి. అది తెలియకుండా మీరు కానీ తీసుకున్నారంటే ఇంకా పప్పులో కాలేసినట్టే. ముందు ట్రైప్యాడ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మీ హైట్ మ్యాక్సిమం అంత ఏదైనా 6 feet అంత హైట్ ఉండేటట్టు చూసుకోవాలి. దానికి పైకి లేపుకోవచ్చు అండి. ఆ 6 feet ఉండేటట్టు చూసుకుంటే మీరు ఏ యాంగిల్ అంటే కొంతమంది చీప్ వస్తున్నాయి కదా అన్ని 200 300 తీసుకుంటారు. అది అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నేను చూసుకున్నాను ఇక్కడికైతే వచ్చింది, నాకు ఇది మొత్తం రావట్లేదు. నాకు అప్పుడు చాలా కష్టం అనిపించింది, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. అందుకని ట్రైప్యాడ్ తీసుకునేటప్పుడు ఒకటి ఉందండి 1100కి, ఆ ట్రైప్యాడ్ తీసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇంతవరకు. నా వీడియోస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ట్రైప్యాడ్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. అది తీసుకుంటేనే మీకు కొంచెం చేయబుద్ధి అవుతుంది అన్నమాట. మనం ముందుగా వీడియో చేసేటప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ నీట్గా చాలా అందంగా ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని వెనక కొంతమంది గలీజ్గా ఉన్న వాటిలో కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏంటంటే డబ్ స్మాష్ చేసి మన ఫోకస్ ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ డబ్ స్మాష్ మీదే ఉంటుంది, కానీ వెనక ఇవన్నీ చూసుకోరు. అది ఖచ్చితంగా అది కూడా కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి. అది చూసుకున్నా కూడా లుక్ బాగుంటుంది కాబట్టి జనాలు కొంచెం చూస్తారు. డబ్ స్మాష్లో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం వెంటనే అయితే రాదండి, అంటే లిప్ సింక్ అవ్వదు. నేను చాలా ఫేస్ చేశాను, దాదాపు ఒక 10-15 వీడియోస్ వరకు ఫేస్ చేశాను. అలా రాదనమాట, లిప్ సింక్ రాదు. మనం డిసప్పాయింట్ అవుతాయి, ఏంట్రా బాబు వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు మనం. అది మీరు టిపస్లో మీరు అలా అవ్వకండి, ఎందుకంటే అది ఖచ్చితంగా అందరికి జరిగేది. మీరు ఎవరిని వేరే వాళ్ళు అడగరా, ఏంట్రా బాబు నువ్వు ఎంత బాగా చేస్తున్నావు నాకు ఎంత రావట్లేదు అని చెప్పేసి. సో అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వెంటనే అయితే రాదు. డబ్ స్మాష్లో ఒక 10-15 వీడియోస్ వచ్చిన తర్వాత మీకు చేయడం అనేది వస్తుంది. ఇంకోటండి, మనం వీడియో డబ్ స్మాష్ చూస్తాం, టిక్ టాక్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన తర్వాత మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వీడియో నచ్చిందంటే ఉంచుతాం, లేకపోతే ఇట్లా చేస్తాం. కానీ ఇప్పుడు కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా, మన వీడియోని కొంతమంది అలానే చూసారనుకోండి, అంటే చూసి మన ప్రొఫైల్ చూసారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తాడనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుపమ పరమేశ్వరన్ చాలా ఫేమస్ అయింది. తన వీడియోస్ ఎందుకు అంటే తను ఒకప్పుడు యాక్టివ్ ఉండేది కాదు, అంతా ఒక 3 lakhs ఫాలోవర్స్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉండేది కాదు. తర్వాత యాక్టివ్ ఉండేసరికి ఏమైంది, 2 million వ్యూస్ వరకు పోయిందన్నమాట. అందుకే మీరేం చేస్తారంటే మ్యాక్సిమం అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇది మరీ మిమ్మల్ని నొక్కి చేయండి ఖచ్చితంగా చేయండి డబ్ స్మాష్ అని చెప్పట్లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం వీడియో. అప్పుడు మీరేం చేస్తారంటే మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడానికి చూడండి. తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ట్రైన్ ఎక్కేటప్పుడు పెద్ద ఏదో ఫోటో లాగా అలా చేస్తున్నారు, కానీ అలా చేయొద్దు. సేఫ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇందాక చెప్పా కదా, వీడియో ఏంటంటే మీరు ఏదో ఒక ఛాలెంజ్ చేస్తుంటారు, ఈ ఛాలెంజ్ చేయండి భయ్యా చూద్దాం అని చెప్పేసి కొంతమంది వేస్తున్నారు, చేతికి ఎట్ట పెట్టండి అట్లా అని చెప్పి కొన్ని మీరు చూసే ఉంటారు కదా. అలాంటి కొన్ని ఛాలెంజ్ కూడా మీరు కూడా విసిరితే ఏంటంటే మీ వీడియోస్ని షేర్ చేస్తుంటారు వాట్సాప్లో, నువ్వు కూడా చేయరా ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి అని.
అందుకని ఇది ఒక ఛాలెంజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్లోనే కాదు, మీరు కొంచెం ఫేమస్ అయ్యాక, అంటే మీకు డబ్ స్మాష్ చేయడం వచ్చిన తర్వాత అలా చేయండి, ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇంకా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి. ఇది మీ వాటర్ మార్క్ ఉండాలి మీ ప్రొఫైల్ నేమ్తో. వాటర్ మార్క్ తీసేసే యాప్స్ కూడా ఉన్నాయి, అలా చేయమాకండి. డైరెక్ట్ కింద డౌన్లోడ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీ వీడియో నచ్చితే అందరూ డైరెక్ట్ టిక్టాక్లోకి వెళ్ళిపోయి ఆ ప్రొఫైల్ కొట్టి మీ ఫాలో అవుతారు. ఇంకా కొన్ని మనకి ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో కూడా మీకు నచ్చితే, అంటే అమ్మాయిలు మ్యాక్సిమం ఎక్కువ చేయరు అనుకుంటా, అబ్బాయిలు అయితే మీరు ఏం చేస్తారంటే డబ్ స్మాష్ తెలుగు, లేకపోతే తెలంగాణ డబ్ స్మాష్, ఆంధ్ర డబ్ స్మాష్ అనే సంథింగ్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మీ డబ్ స్మాష్లు షేర్ చేయండి, 100% వస్తుంది అన్నమాట. అసలు టిక్టాక్ ఎందుకు, ఈ డబ్ స్మాష్లు ఎందుకు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, చాలామంది యాక్టింగ్ చేయాలి, సినిమాల్లోకి వెళ్ళాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియదు. షార్ట్ ఫిల్మ్ తీద్దామరా అంటే పక్కన మన ఫ్రెండ్ సర్కిల్లో DSLR కెమెరా ఉన్నాడో, లేకపోతే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారో, అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ టిక్టాక్లోకి వచ్చి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటున్నారు టిక్టాక్లో. అందుకని చెప్పేసి ఈ టిక్టాక్ చేస్తున్నారు అన్నమాట. టిక్టాక్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, అది తర్వాత ప్రాసెస్, అది మీరు ఫాలోవర్స్ పెరిగిన తర్వాత చెప్తాను. సో ఇన్ని కనుక మీరు ఫాలో అయితే మీరు 100%, అంటే ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే నేను ఫస్ట్లో ఫేస్ చేశాను. వీడియోస్ అప్లోడ్ చేస్తామంటే ఫాలోవర్స్ పెరిగేవారు కాదు, లైక్స్ వచ్చేవి కాదు, ఎవరు ఎక్కువ చూసేవారు కాదన్నమాట. అలా మీరు బాధపడకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే కింద కామెంట్లో చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చెప్పే కదా విజువల్గా చూపిస్తాను అని చెప్పేసి అది పెడతాను. చూద్దాం ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో లేదో. మ్యాక్సిమం లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మాత్రం మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని కింద కామెంట్లో కనుక చెప్తే 100% నేను దానికి రిప్లై ఇస్తాను, మీకు నేను సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్ యూ, బై.